ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ఇలా అంటున్నాడు. ఈ విధంగా కరుణతో నిండిన హృదయంతో అర్జునుడు కూలబడగానే ఆయన కళ్ళల్లో కన్నీరు బాగా నిండిపోయింది. అతని వ్యాకులపాటుని శోకాన్ని ఆ కన్నీళ్లే చెబుతున్నాయి. అటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమత్సర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు. ఓ అర్జున, తగని సమయంలో, సరి అయిన యుద్ధ సమయంలో ఈ మోహం నీకు ఎలా వచ్చింది? గొప్పవాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు. దీనివల్ల స్వర్గమూ రాదు, కీర్తి రాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కాబట్టి అర్జున, ఎట్టి పరిస్థితుల్లో పిరికివాడివి కావద్దు. ఇది నీకు తగదు. ఓ పరంతప, పనికిమాలిన ఈ హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. భీష్మ పితామహుడు పూజ్యుడు, ద్రోణాచార్యుడు పరమపూజ్యుడు. యుద్ధంలో వాళ్లతో ఎదురుగుండా నిలబడి వాళ్ళని ఎదిరించి బాణాలతో వాళ్ళని ఎలా కొట్టగలను? ఆ ఇద్దరూ నాకు పరమపూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురువులను నేను చంపను. దానికి బదులుగా భిక్షాటన చేసి ఈ లోకంలో బ్రతకడం నాకు మంచిదనిపిస్తోంది. గురువులను చంపినా ఈ రక్తసిక్తమైన రాజ్య సంపదలు భోగాలు నేను ఎలా అనుభవించగలను? నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధం చేయడం మంచిదా లేక చేయకుండా ఉంటే మంచిదా అనేది నేను గ్రహించలేకపోతున్నాను. యుద్ధంలో మనం వాళ్ళని జయిస్తామా లేక వాళ్ళు మనల్ని జయిస్తారా అనేది కూడా మనకి తెలియదు. మనకి ఎంతో ఆత్మీయులైన ఈ ధార్తరాష్ట్రులు ఇక్కడ మనల్ని ఎదిరించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని చంపి మనం బ్రతకడం ఉందే, అది నాకైతే ఇష్టం లేదు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. పిరికితనానికి లోనై నా స్వతసిద్ధమైన స్వభావాన్ని ప్రస్తుతం కోల్పోయాను. దానివల్ల నా మనస్సు గెలగెల్లాడుతోంది. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియడం లేదు. నా కర్తవ్యం నేను నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. నాకు ఏది మంచిదో దానిని వివరించు. నేను నీకు శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, నాకు ఉపదేశించు.
నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భోమా వసపత్నవృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ శోకం నా ఇంద్రియాలని దహించేస్తోంది. సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం నాకు వచ్చినప్పటికీ, చివరికి స్వర్గరాజ్యాధిపత్యం ప్రాప్తించిన ఈ శోకం మాత్రం నన్ను విడిచిపెట్టడం లేదు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఇలా అంటున్నాడు, ఓ రాజా, ఈ విధంగా పలికి అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగా పలికి మౌనంగా ఉండిపోయాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్ నివ భారత శానయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. రెండు శానలకి మధ్యలో శోకంతో విలపిస్తున్న అర్జునుణ్ణి చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వుతూ ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవంతుడు ఇలా అన్నాడు, అర్జున, ఏడవడం అవసరం లేని వారి కోసం నువ్వు శోకిస్తున్నావు. పైగా జ్ఞానిలా మాట్లాడుతున్నావు. పండితులైన వారు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కాని నేను కాని ఈ మహారాజులు కాని ఉండని కాలమే లేదు. అంటే ఎప్పుడూ వాళ్ళంతా ఉన్నారు, ఇక ముందు కూడా మనం ఉంటాం. ఆత్మ శాశ్వతం, శరీర పతనంతో ఆత్మ మాత్రం నశించదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ జీవాత్మకి ఈ దేహంలో కౌమారం, యౌవనం, ముసలితనం ఉన్నట్టే మరొక దేహం కూడా లభిస్తుంది. బుద్ధిమంతుడు మోహితుడు కాడు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఓ కుంతీపుత్ర, విషయం ఇంద్రియాల యొక్క సంయోగం వల్ల శీతోష్ణాలు సుఖదుఖాలు కలుగుతున్నాయి. అవి పుడతాయి, నశిస్తాయి, శాశ్వతంగా ఉండవు. కాబట్టి వాటిని పట్టించుకోకు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, బుద్ధిమంతుడు సుఖదుఖాలు రెండు సమానంగా చూస్తాడు. ఈ విషయ ఇంద్రియముల యొక్క కలయిక అటువంటి వాణ్ణి ఏమాత్రము బాధకి గురి చెయ్యవు. అతడు మోక్షం పొందడానికి అర్హుడవుతాడు. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అనిత్యమైన అసత్తు అని పిలువబడేదానికి అసలు ఉనికి లేదు, సత్తు అనేదానికి లేకపోవడము లేదు.
ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపం తత్వజ్ఞాని గ్రహిస్తాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన పరమాత్మతత్వం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది అని గ్రహించు. శాశ్వతమైన ఆ తత్వాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే, కానీ జీవాత్మ మాత్రం నాశనం చెందదు. ఇది ఇటువంటిది అని ఎవరు నిర్వచించలేరు. ఇది నిత్యం. ఇది గ్రహించి యుద్ధం చెయ్యి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం వభౌతౌ న విజానీతో నాయం హంతి నహల్యతే. ఆత్మ ఇతరులను చంపుతుంది అని భావించేవాడు, ఇతరులచే ఆత్మ చంపబడుతుందని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవంగా ఈ ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతిలోనూ చావుకి గురి కాదు. నజాయతే మ్రియతే వా కదాచిత్, నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టదు, నశించదు, పుట్టి ఉండేది కాదు. ఇది భావవికారాలు లేనిది. అంటే ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి చెందడం, విపరిణామం చెందడం, అపక్షయం, వినాశం అనే 6 భావవికారాలు లేనిది. అందుకే ఇది పుట్టుక లేనిది అని పిలువబడుతుంది. ఇది నిత్యం, శాశ్వతం, అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్న సనాతనమైనది. శరీరం నశించినా ఇది మాత్రం చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితం, నిత్యం, దీనికి జనన మరణాలు లేవు, దీనికి మార్పు ఉండదు అని తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎలా చంపిస్తాడు, ఎవరిని ఎలా చంపుతాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. మానవుడు చిరిగిపోయిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించినట్లుగా మన జీవాత్మ కూడా పాత శరీరం విడిచి మరొక శరీరం, కొత్త శరీరం పొందుతుంది. ఈ ఆత్మని ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండిపోయేటట్టు చెయ్యలేదు. అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యోశోష్యేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ నరకడానికి కానీ, దహించడానికి కానీ, తడపడానికి కానీ, శోషింపజేయడానికి కానీ సాధ్యం కానిది. ఇది నిత్యం, అంతటా వ్యాపించి ఉంటుంది. అచలం, స్థాణువు అంటే స్థిరమైనది, శాశ్వతమైనది.
అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియాలకి కనపడదు, మనస్సునకు అందదు, ఏ వికారాలు దీనికి ఉండవు. దీనిని గురించి ఇలా గ్రహించు అర్జున, దీనికోసం శోకించకు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఆత్మకి పుట్టుక చావు ఉన్నాయి అని నువ్వు భావించినప్పటికీ దీనికి మాత్రం నువ్వు శోకించకూడదు. ఈ జనన మరణాల గురించి ఎట్టి పరిస్థితుల్లో శోకించవద్దు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడికి చావు తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి ఆపడానికి వీలు కాని ఇలాంటి విషయాలలో నువ్వు దుఃఖించవద్దు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ప్రాణులన్నీ పుట్టడానికి ముందు మన ఇంద్రియాలకి కనబడవు, కంటికి అవి గోచరం కావు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా కనిపించవు. ఇక కనిపించేది ఎప్పుడు అంటే కేవలం పుట్టినప్పుడు మాత్రమే. ఇటువంటి స్థితిలో వాటి కోసం ఏడవడం అనవసరం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యనం వేద న చైవ కశ్చిత్. ఎక్కడో ఒక్క మహాపురుషుడు మాత్రం ఈ ఆత్మని ఆశ్చర్యకరమైనది అని భావించి చూస్తాడు. ఎక్కడో ఒక మహానుభావుడు దీని తత్వాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు. ఒక మహాపురుషుడు దీనిని ఆశ్చర్యకరమైనదిగా భావించి వింటాడు. ఇలా విన్నవారిలో కూడా చాలామంది దీని గురించి ఏమాత్రం గ్రహించలేరు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి శరీరంలోనూ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మని ఎవ్వరూ సంహరించలేరు. కాబట్టి ఏ ప్రాణి గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మాన్ని గురించి నువ్వు ఏమాత్రం భయపడవలదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధానికి మించినటువంటి శ్రేయస్సుని కూర్చే కర్తవ్యం మరొకటి లేదుగాక లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అనుకోకుండా తటస్థించినది ఇటువంటి యుద్ధం. అదృష్టవంతులైన క్షత్రియులకి ఈ యుద్ధం లభిస్తుంది. యుద్ధంలో మరణించడం అంటే స్వర్గానికి ద్వారం తెరిచి ఉంచడం వంటిది.
అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధం నీకు 100% ధర్మబద్ధం. ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే నీ స్వధర్మం నుంచి పారిపోయిన వాడివి అవుతావు. దానివల్ల కీర్తి పోతుంది, పైగా పాపం చుట్టుకుంటుంది. అకీర్తిల్చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా చాలా కాలం నీ అపకీర్తిని గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. గౌరవంతో బతికే పురుషుడికి చెడ్డ పేరు రావడం మరణం కంటే ప్రమాదకరమైనది, బాధాకరమైనది. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇక్కడ చాలామంది మహారథులు ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి, గౌరవపత్రుడివి. యుద్ధం నుంచి నువ్వు పారిపోతే వీరందరూ నిన్ను చులకనగా చూస్తారు. పిరికివాడు అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడు అని భావిస్తారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. నీ గొప్పతనాన్ని నిందిస్తారు, నిన్ను అనరాని మాటలు ఎన్నో అంటారు. ఇక అంతకంటే దుఃఖించదగిన విషయం పురుషుడికి ఏముంటుంది? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధరంగంలో మరణిస్తే ఎలాగూ నీకు వీరస్వర్గం లభిస్తుంది. యుద్ధంలో జయించావంటే రాజభోగాలు అనుభవిస్తావు. కాబట్టి ఏదో ఒక పని జరుగుతుంది కనుక యుద్ధానికే సంసిద్ధుడవుక, నిశ్చయుడవుక. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయమైన అపజయమైన, లాభమైన నష్టమైన, సుఖమైన దుఃఖమైన ఈ రెండింటినీ సమానంగా భావించు. యుద్ధానికి సంసిద్ధుడవుక, అప్పుడు నీకు పాపాలంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రకాశ్యసి. ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ దృష్టితో ఇప్పటిదాకా నీకు చెప్పాను. ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథంతో వివరిస్తాను. దానిని కూడా జాగ్రత్తగా విని ఆచరణలో పెడితే నీవు చేసే కర్మబంధాల నుంచి విముక్తుడి అవుతావు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభిస్తే దీనికి ఎప్పటికీ నాశనం ఉండదు. దీనివల్ల చెడ్డ ఫలితాలు ఉండవు. పైగా కోరిక లేకుండా కర్మలు ఏ కొంచెం సాధన చేసినా జన్మ మృత్యురూప మహాభయం నుంచి ఆ నిష్కామ కర్మయోగం మనల్ని కాపాడుతుంది.
వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేక కురునందన బహుశాఖాహ్యనల్తాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, కర్మయోగంలో ఈ పని చెయ్యొచ్చు అనే ఒక నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ భోగం మీద ఆసక్తి కలిగినటువంటి వివేకహీనుల బుద్ధులు చంచలంగా ఉంటాయి, దేని మీద నిలకడగా ఉండవు. వాళ్ళకొక దారి తెన్ను ఉండవు. కోరికల వెంట అలా పరుగులు తీస్తూ చివరికి అనంతమైనటువంటి మార్గాల వెంటపడి భ్రష్టులవుతూ ఉంటారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. వివేకం లేని కొంతమంది జనులు ఈ ప్రపంచ సుఖాలలో పడతారు. ఈ ప్రపంచ సుఖమే శాశ్వతం అనుకుంటారు. వారు కర్మ వల్ల వచ్చే ఫలితాలని ప్రశంసించే వేదాల్లో ఉన్న మాటలలో ఉన్న పై అర్థమే స్వీకరిస్తారు. ఆ పై అర్థంలోనే ఆనందం పొందుతారు. వాటిలో ఉన్న అంతరార్థాల జోలికిపోరు. స్వర్గానికి మించింది లేదనుకుంటారు. స్వర్గమే పరమప్రాప్యం అనుకుంటారు. క్షణికములైన ఈ ప్రపంచ భోగైశ్వర్యాల మీద ఆసక్తితో రకరకాల కర్మలు చేస్తారు. ఈ కర్మలన్నీ కోరికలతో చేసే కర్మలు. దీని గురించి ఇతరులకు ప్రీతి కలిగించడం కోసం రకరకాల కబుర్లు చెబుతారు. ఈ ముఖస్తుతి మాటల ఉచ్చుల్లో పడిపోయినటువంటి అజ్ఞానుల బుద్ధులు భగవంతుడే శాశ్వత ప్రాప్తిగా ఉన్న సమాధి మీదకి వెళ్ళవు. వాళ్ళు కోరికల వెంటపడి భ్రష్టులవుతూ ఉంటారు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు సత్వరజస్తమో గుణముల యొక్క కార్యరూపాలైన భోగాలన్నింటి గురించి, ఈ భోగాలు పొందడానికి చేయవలసిన సాధనల గురించి చెబుతాయి. నువ్వు ఆ భోగాల మీద కానీ వాటి సాధన మీద కానీ ఆసక్తి పెంచుకోకు. చెయ్యవద్దు అనడం లేదు ఇక్కడ. ఆసక్తి త్యజించు. హర్ష శోకాది ద్వంద్వాలకు అతీతుడవుక. సంతోషం, శోకం మొదలైనటువంటి లక్షణములు పొందకు. శాశ్వతంగా ఉండే పరమాత్మ మీద బుద్ధిని నిశ్చలంగా ఉంచు. నీ యోగక్షేమం కోసం కంగారు పడవద్దు. నీ మనస్సుని నీ అదుపులో పెట్టుకో. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఒక మహాజలాశయం, ఓ మంచి నీటి మడుగు, పెద్ద నీటి మడుగు పక్కనున్నవాడికి చిన్న నీటి మడుగులతో పెద్ద ప్రయోజనం ఉండదు. అలాగే పరమానందాన్ని పొందే బ్రహ్మజ్ఞానికి వేదాల వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఎప్పుడైనా కర్మలను ఆచరించటం మీదే నీకు అధికారం ఉంది. ఆ కర్మల వల్ల ఏ ఫలితం వస్తుంది అని ఆశించే అధికారం నీకు లేదు. కర్మ ఫలితాలకి నువ్వు కారణం కారాదు. అలాగని కర్మలు మానడం అసలు చెయ్యకూడదు. ఫలితం కోరుకోకుండా కర్తవ్య బుద్ధితో కర్మలని ఆచరించు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః
సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై యోగం మీద నీవెప్పుడు స్థిరంగా ఉంటూ ఆసక్తి విడిచిపెట్టి నీ కర్తవ్య కర్మలు చెయ్యి, నువ్వు చేయవలసిన పనులు చెయ్యి. దానివల్ల నీకు లాభం ఉందా నష్టం ఉందా, ఆ పని అవుతుందా అవ్వదా, ఈ రెండింటినీ సమానంగా భావించు, దాని గురించి పట్టించుకోకు. ఇలాంటి సమత్వ భావాన్ని యోగము అంటారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధియోగం కంటే సకామకర్మ చిన్నదన్నమాట. అన్నిటినీ సమానంగా చూడడం అనేది ఒక గొప్ప యోగం. కోరికలతో పనులు చేయటం తక్కువ స్థాయి. కాబట్టి నీవు సమత్వ బుద్ధియోగాన్ని ఆశ్రయించు. ఫలితం మీద ఆసక్తితో పనులు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యపాపాలు రెండూ ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తాడు. అటువంటి వాడికి పుణ్యఫలము అంటదు, పాపఫలము అంటదు. కాబట్టి నీవు సమత్వ బుద్ధి రూప యోగాన్ని ఆశ్రయించు. ఇది కర్మాచరణంలో కౌశలం, అనగా కర్మబంధముల నుంచి విముక్తి పొందడానికి ఎంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు. కర్మజం బుద్ధియుక్తాహి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మల యొక్క ఫలితాలు విడిచిపెట్టి పుట్టడం, మరణం చెందడం మొదలైన బంధాల నుంచి కూడా విముక్తి పొందుతారు. వారు ఏ వికారము లేని పరమపదాన్ని పొందుతారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహం అనేది ఓ పెద్ద ఊబి. ఆ ఊబిలోంచి ఆ ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోయే ఇహపరలోక సంబంధమైన సమస్త భోగాల నుంచి వైరాగ్యం పొందగలుగుతావు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఎన్నో రకాల మాటలు నువ్వు విన్నావు, వాటి వల్ల నువ్వు అయోమయానికి గురయ్యావు. అటువంటి నీ బుద్ధి పరమాత్మ మీద స్థిరంగా ఉంటే నువ్వు ఈ యోగం పొందగలుగుతావు. అప్పుడు నీకు పరమాత్మతో శాశ్వత బంధం ఏర్పడుతుంది. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడిగాడు, ఓ కేశవ, సమాధిలో ఉండి పరమాత్మని పొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు? శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవంతుడు ఇలా అన్నాడు, ఓ అర్జున,
మనస్సులో ఉన్న కోరికలన్నీ పూర్తిగా పోయిన తర్వాత ఆత్మ ద్వారా ఆత్మలో సంతోషం పొంది ఉన్న పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందం పొందినటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలకి కుంగిపోకుండా, సుఖాలకి పొంగిపోకుండా, దేని మీద వ్యామోహం లేకుండా భయం కోపం విడిచిపెట్టినటువంటి మహాత్ముణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని మీద మమకారము ఆసక్తి లేనటువంటి పుణ్యాత్ముడు అనుకూల పరిస్థితుల్లో సంతోషం, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు శోకం ద్వేషం మొదలైన వికారాలకి లోనుగానివాడు అయిన పురుషుడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలన్నీ లోపలికి ముడుచుకుంటుంది. అలాగే ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుండి అన్ని విధాలుగా ఉపసంహరించుకున్న పురుషుడి యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్టుగా భావించాలి. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియాల ద్వారా విషయములను గ్రహించినటువంటి వాడి నుండి ఇంద్రియార్థాలు మాత్రమే పక్కకి పెడతాయి, కానీ వాటి మీద ఆసక్తి మిగిలి ఉంటుంది. స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది కాబట్టి అతనికి ఈ ఇంద్రియార్థాల మీద ఉన్న ఆసక్తి కూడా తొలగిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలు ఎప్పటికప్పుడు లోపల వాంఛలు రేకెత్తిస్తూ ఉంటాయి. మనిషి వాటిని ఎంత నిగ్రహించడానికి ప్రయత్నించినా వాటి మీద ఆసక్తి పోనంత వరకు అవి అతని మనస్సుని ఇంద్రియార్థాల వైపు బలవంతంగా లాక్కొనిపోతూ ఉంటాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు ఇంద్రియాలన్నిటినీ తన అదుపులో ఉంచుకోవాలి. చిత్తాన్ని అంటే మనస్సుని పరమాత్మ యందు లగ్నం చేయాలి. భగవంతుడినైన నన్ను ధ్యానంలో చూస్తూ తాను ధ్యానంలో నిష్ఠుడవ్వాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టే పురుషుడికి ఆ విషయాల మీద అంటే వస్తువుల మీద ఆసక్తి ఏర్పడుతుంది. దాని మీద వ్యామోహం వల్ల ఏమవుతుంది? కోరికలు కలుగుతాయి. కోరికలు తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల వ్యామోహం కలుగుతుంది, అనగా తనను తాను మరిచిపోతాడు. దాని ప్రభావం వల్ల స్మృతి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. స్మృతి భ్రష్టమైతే బుద్ధి జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనం వల్ల మనుష్యుడు సర్వనాశనం అయిపోతాడు.
రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తన హృదయాన్ని తన వశంలో ఉంచుకున్న సాధకుడు రాగద్వేషములు లేకుండా ఉంటాడు. ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహించినా మనశ్శాంతి మాత్రం పొందుతాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. మనస్సు ప్రసన్నత్వం పొందాక జీవి యొక్క దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి ఈ భౌతిక విషయాల నుంచి పక్కకి తప్పుకుంటుంది, పరమాత్మ మీద పూర్తిగా స్థిరమవుతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతస్యాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలు మనస్సు ఎవరి వశంలో ఉండవో అటువంటి వాడికి చెయ్యవలసిన కర్మనిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అటువంటి మనిషి అంతఃకరణంలో భగవంతుని మీద వేదాల మీద నమ్మకం ఉండదు. అది లేనివాడికి శాంతి ఉండదు, శాంతి లేనివానికి సుఖం ఉండదు. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే. తదస్సి హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటి మీద తేలుతున్న నావని గట్టి గాలి గెంటి వేస్తుంది. అలాగే ఇంద్రియార్థాల్లో సంచరించే ఇంద్రియాల్లో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కలిసినా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని ఈ మనిషిడి బుద్ధిని నాశనం చేస్తుంది. వాడి విచక్షణ శక్తిని, చెయ్యొచ్చా చేయకూడదా అనే నియమం కలిగిన శక్తిని హరించి వేస్తుంది. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా వితిష్ఠితా. ఇంద్రియాలు ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన అదుపులో పెట్టుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ముందు ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి నిగ్రహించాలి. అప్పుడు మన బుద్ధి స్థిరమవుతుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. స్థితప్రజ్ఞుడైన యోగి నిత్యజ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తిలో మెలకుగా ఉంటాడు. అది ఇతర ప్రాణులకు రాత్రి. అంటే స్థితప్రజ్ఞుడైన యోగికి ఇతరులకు రాత్రి, ఆయనకి పగలు, ఇతరులకు పగలు, ఆయనకి రాత్రి. అందువల్లే పరమాత్మతత్వం నెరిగిన మునికి రాత్రి పగలు, పగలు రాత్రి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. నదులు మహావేగంగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతాయి. కానీ సముద్రం యొక్క అలల్లో కానీ పరిమాణంలో కానీ ఏమీ మార్పు ఉండదు. అంటే ఎన్ని నదులు కలిసినా సముద్రం అలాగే నిశ్చలంగానే ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగాలు అనుభవించినా ఈ భోగముల వల్ల అతనికి వికారం ఉండదు. అతనికి ఏ సుఖం మీద అనుభవిస్తున్న వ్యామోహం ఉండదు.
అటువంటి పురుషుడు పరమశాంతి పొందుతాడు. భోగాసక్తుడు శాంతి పొందలేడు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికల్ని విడిచిపెట్టి, మమకారం అహంకారం విడిచిపెట్టి, దేని మీద వ్యామోహం లేకుండా ప్రవర్తించే పురుషుడు శాంతి పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఇదే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుడి యొక్క లక్షణం. బ్రహ్మజ్ఞానం పొందిన మహానుభావుల లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ బ్రాహ్మీ స్థితి పొందిన యోగి ఎప్పుడూ సంసార వ్యామోహం పొందడు. శరీరం విడిచిపెట్టేటప్పుడు ఈ బ్రాహ్మీ స్థితి స్థిరంగా ఉంచుకున్నవాడు బ్రహ్మానందం పొందుతాడు. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.